అయితే యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఒక మాట తన తండ్రిని గురించి, నేను తండ్రియు ఏకమై ఉన్నాము. ఆమేన్. ఎలా ఉన్నారంట ప్రభువారు, తండ్రి అయిన దేవుడు నేను తండ్రి ఏకమై ఉన్నామంటూ ఉన్నాడు. మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చేయాలి, ఆయనకు సమీపముగా వచ్చేయాలి, ఆయనతో మనం ఐక్యమైపోవాలి. అప్పుడు నీ ప్రార్థన కావచ్చు, నీ యాచనలు కావచ్చు, నీ విజ్ఞాపనలు కావచ్చు, నీవు దేవుని సన్నిధిలో అర్పించే అర్పణ కావచ్చు, అన్నీ కూడా దీవించబడతాయి. అందుకే యేసు ప్రభు వారు పెందల కాడ లేచి వెళ్ళి తండ్రితో సహవాసం చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అరణ్యమునకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఒలీవ వనమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. రోజు యేసు ప్రభు వారు ఆ రీతిగా సహవాసం కలిగి ఉంటే మరి నీ జీవితంలో నువ్వు ఎటువంటి సహవాసము కలిగి ప్రభువునకు సమీపముగా ఉంటున్నావు? మార్తా వలె విస్తారమైన పనులు పెట్టుకున్నావా? పనులు ఎప్పుడు ఉంటాయి, ప్రభు ఎప్పుడు ఉంటాడు మీ దగ్గర? మనం ఆయనతో సహవాసం చేసే కొలద మనతో ఉంటాడు. కనుక ప్రభువుని ఆశ్రయిద్దాం, ఆయనతో సహవాసము చేద్దాం, ఆయనకు సమీపముగా ఉందాం. అందుకే భక్తుడు అన్నాడు, అనుదినం నీ గడప యొద్ద కనిపెట్టుకొని, నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని